నువ్వా భగవద్గీత గురించి మాట్లాడేది? ఫోర్ను వీడియోలు చూసే నీకా భగవద్గీత యొక్క సారాంశం తెలిసేది అంటూ బోమన కరుణాకర్ రెడ్డి గారు బిఆర్ నాయుడుపై సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసే ముందుగా ఎందుకు ఆయన ఆ మాటలు అన్నారో ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే భగవద్గీత పుస్తకాలు అచ్చువేసి పిల్లలకు, ముఖ్యంగా ఈ కాలం పిల్లలకు ఆ భగవద్గీత సారాంశాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 1 కోటి పుస్తకాలని, భగవద్గీత పుస్తకాలని ఆయన ప్రచురించడం జరిగింది. ఈ భగవద్గీత పుస్తకాల్లో ఏముంది అని మన బిఆర్ నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది. ఆ శ్లోకాలు కూడా సామాన్యుడికి అర్థం కావు. సామాన్యుడికి కూడా ఆ భగవద్గీత అర్థం కావాలి, అందుకే ఆ భగవద్గీత ప్రతి ఒక్కరికి తెలియాలి అని బోమన కరుణాకర్ రెడ్డి గారు ఈ భగవద్గీతకు సంబంధించి ఆయన 1 కోటి పుస్తకాల ప్రింటింగ్ను ఆయన వేసి అర్థమయ్యే రీతిలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో, విద్యార్థులకు కూడా అర్థమయ్యే రీతిలో వాటిని ముద్రించడం కూడా జరిగింది. ఎందుకంటే సాధారణ భాషలో ముద్రిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ భగవద్గీత సారాంశాన్ని తెలుసుకుంటారు. భగవద్గీత సారాంశం ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి, అది కూడా టీటీడీ తరఫున ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఆయన భగవద్గీత పుస్తకాలను అచ్చువేయటం జరిగింది. ఆ అచ్చువేసిన పుస్తకాలని ఇప్పుడు పంచకుండా దాన్ని సీల్ చేసేసి పక్కన పడేశారు. దానిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలు. భగవద్గీతకి ఇంత ఖర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టారు అని అంటున్నారు. అయ్యా, ఒక బుక్కుకి ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పే ముందుగా భగవద్గీత పుస్తకాలు ప్రింట్ చేయటం కూడా స్కామ్ అని చెప్పే ముందుగా స్కాముల గురించి కూడా మీరే మాట్లాడతారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే భగవద్గీత శ్లోకాలను ముందుగా ట్రాన్స్లేషన్ చేయాలి. ట్రాన్స్లేషన్ చేసేందుకు ఆ ట్రాన్స్లేషన్ చేసి వాటిని టైపింగ్ చేయాల్సి ఉంటుంది. టైపింగ్ చేసి వాటిని ముద్రణకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కలుపుకుంటే దాదాపు 50 కోట్లు అనేది పెద్ద ఎక్కువేం కాదు. 50 కోట్లు అనేది ఎక్కువ కాదు. అది 1 కోటి పుస్తకాలకు ఆ భగవద్గీతను ట్రాన్స్లేషన్ చేసి ఒక్కొక్క బుక్ 24 పేజీలట. నేనైతే ఆ బుక్ చూడలా, కానీ చూపిస్తున్నారు అందరూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ 24 పేజీలు ప్రింట్ అయిన దానికి 40 రూపాయలు ఖర్చు అయ్యింది అని అంటున్నారు. అయ్యా, ప్రింట్ అయిన దానికి 40 రూపాయలు ఖర్చు అయ్యి ఉండదు. ముందుగా ఆ బుక్ను ట్రాన్స్లేషన్ చేయాలి. ట్రాన్స్లేషన్ చేసిన దాన్ని టైపింగ్కి ఇవ్వాలి. ఆ టైపింగ్కి ఇస్తూ అనువాదం చేయాలి. అక్కడ టైపింగ్కి ఇస్తూ దగ్గర కూర్చొని పెట్టి ఆ బుక్కులన్నింటినీ కూడా అనువాదం చేసి వాటిని మళ్ళీ ముద్రణకి ఇవ్వాలి. ఇవన్నీ చేసేదానికి ఖచ్చితంగా 50 కోట్లు అయితే ఎక్కువేం కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములతో పోల్చుకుంటే ఈరోజు భూముల్ని ఇష్టానుసారం 99 పైసలు ఎకరాకి కోట్ల విలువైన భూముల్ని దారాదత్తం చేస్తున్నాడు. మళ్ళీ వాటిని ఏమనాలి చెప్పండి మీరు? కోట్ల విలువైన భూముల్ని 99 పైసలకే దారాదత్తం చేస్తుంటే ఈ బుక్ ఎంతండి? 50 కోట్లు ఎంతండి? ప్రజల కోసం ముద్రించింది అది. కోట్ల విలువైన భూముల్ని తనకు కావాల్సిన వాళ్ళకు దారాదత్తం చేస్తున్నాడు. ఒక్కరోజు యోగా డే కార్యక్రమానికి 350 కోట్లు ఖర్చు పెట్టాడు. మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టాడు 350 కోట్లు చంద్రబాబు నాయుడు. మరి దీన్ని ఏం స్కామ్ అనాలి? 450 కోట్లు నీళ్లు తోడేందుకు అమరావతి రాజధానిలో ఖర్చు పెట్టాడు. దీన్ని ఏం స్కామ్ అనాలి? ఒక సచివాలయం తెలంగాణలో 600 కోట్లతో కట్టారు. మోడీ గారు ఒక గొప్ప పార్లమెంట్ని 800 కోట్లతో కట్టగలిగాడు. మరి టెంపరరీ సచివాలయం పేరుతో ఒక రేకుల షెడ్ను కట్టడానికి 1150 కోట్లు ఖర్చు పెట్టాడు అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు ఈ మధ్య చెప్పడం జరిగింది మీడియాలోకి వచ్చి. 1150 కోట్లు ఒక రేకుల షెడ్ సచివాలయానికి ఈయన ఖర్చు పెట్టాడంటే, టెంపరరీ బిల్డింగుల పేరుతో కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు ఈయన అమరావతి రాజధానిలో ఖర్చు పెట్టాడంటే వీటిని ఏం స్కామ్ అనాలో చెప్పండి. ఒక టెంపరరీ సచివాలయానికి 1150 కోట్లు ఖర్చు అవుతుందా?
మళ్ళీ పర్మనెంట్ సచివాలయానికి 4,400 కోట్లు ఇప్పుడు మళ్ళీ ఆయన ఐకానిక్ టవర్స్ ప్రాంతంలో కడుతున్నాడు. ఇదంతా ప్రజాధనం లూటీ కదా ఇది. ఒక సచివాలయాన్ని 1,150 కోట్లతో కట్టి మళ్ళీ 4,400 కోట్లతో పర్మనెంట్ సచివాలయం కడతాననటం ఎవరి డబ్బు సొమ్ము ఇది? ప్రజల సొమ్ము కదా, ప్రజలు కట్టే పన్నులు కదా. అప్పులు తీసుకొస్తామంటారు, ఆ అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? ప్రజాధనమే కదా. ఆ అప్పులు కట్టాల్సింది ఎవరు? ప్రజలు కట్టే పనులే కదా. మరి 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? ఈ 20 నెలల్లో చేసిన అప్పులు ఇవంతా స్కాములు కదా? చెప్పండి, ఇవంతా స్కాములు కదా? భగవద్గీత పుస్తకాలు, కోటి పుస్తకాలు ప్రజలకందరికీ అర్థమయ్యే రీతిలో ఈ టీటీడీ తరఫున అచ్చు వేయించి వాటిని అనువాదం చేయించి ప్రజలకు పంచుతానంటే అది ఒక స్కామ్ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు నిన్న నాన్ స్టాప్ బ్యాటింగ్ చేశారు. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో చూడండి. భగవద్గీత గురించి మాట్లాడేది మీరా? ఫోర్న్ వీడియోలు చూసేవారికి భగవద్గీత సారాంశం గురించి ఏం తెలుస్తుంది అని బిఆర్ నాయుడు గారిని కరుణాకర్ రెడ్డి గారు కోచింగ్ చేశారు. మరి ఆయనే సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరూ మీడియాకి ఇష్టానుసారం మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎందుకు ఈ విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు? మీ ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని మీ ప్రభుత్వంలో జరిగే ఖర్చులతో పోల్చుకుంటే వాళ్ళు పెట్టిన ఖర్చులు చాలా చాలా పద్ధతిగా పెట్టారు. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.